హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్ జెస్సీ వరల్డ్. ఆల్ జెస్సీ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఏంటి కుకింగ్ స్పెషల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారండి? ఈ రోజు మేము నైట్ వచ్చేసి చక్కగా ఆడుకున్నామండి. ఎప్పుడు పిల్లలే ఆడుకోవాలా, మేము ఆడుకోకూడదా? సో ఏం చేయాలనుకునించిందంటే కొంచెం చిప్పలలో రోజు రెగ్యులర్గా కుకింగ్ చేయడం న్యాచురల్, బట్ డిఫరెంట్గా ఉండాలని చెప్పి జెస్సీ, నేను, దేవి అండ్ మన పొట్టి ఆలివ్ కలిసి కుకింగ్స్ ప్రిపేర్ చేసాం అనమాట. సో ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించుకునేటప్పుడు మనకి కొన్ని బొగ్గులు దొరికాయి అనమాట. సో వాటిని ఏం చేశానంటే రాజు పెట్టి తీసుకొచ్చి వాటి మీద కుకింగ్ వండాము. ఎప్పుడు గ్యాస్ మీద రెగ్యులర్గా అమ్మమ్మ ఇంటి దగ్గర చూసేదాన్ని నేను ఎలా వండడం. సో నేను చిన్న చిన్న చిప్పలతో ఆడుకోవాలనిపించిందండి. సో కిడ్స్ డేస్కి ఒక్కసారి బ్యాకప్ అయ్యామన్నమాట. జెస్సీ తల్లి, రోజీ తల్లి ఆడుకునే రోజు చిన్న చిన్న పిడతలు అవన్నీ. సో వాటిలో మేము కుకింగ్ చేసాము, చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఏంటంటే మేము తిన్నాము కూడా. అది ఆనియన్స్ టమాటో కర్రీ వండాము అండ్ రైస్ పెట్టాము. చూసారు కదా రైస్ ఎలా వండుతున్నామో. ఈ గొడ్డి చూడండి ఎలా వచ్చిందో, కుక్ అవుతుందండి. రియల్లీ చాలా చాలా అరిచేస్తాం అనమాట మేమైతే, ఎందుకంటే రెగ్యులర్గా మనం వండడం అనేది కామన్. బట్ వచ్చేసి కుక్ అవుతుంటే భలే సరదా అనిపించింది. రోజు ఏంటి మమ్మీ ఉడుకుతుంది అంటుంది, జెస్సీ వచ్చి మమ్మీ ఉడికిపోతుంది అంటుంది. సో చాలా హ్యాపీ అనిపించిందండి. సో కుకింగ్ అయ్యింది. నెక్స్ట్ ఏంటంటే రైస్ చక్కగా కుక్ అవుతుంది. ఈ లోపల వచ్చేసి కొన్ని ఆనియన్స్ అండ్ టమాటోస్ తీసుకొని కట్ చేశాను అనమాట. చాలా ఫన్నీగా అనిపించిందండి, బట్ ఫుల్ ఎంజాయ్ చేసాము. మ్యాక్సిమం కుకింగ్ కంప్లీట్ చేయబోసరికి వచ్చేసి 12 అయిందనమాట టైము. మా హస్బెండ్ వచ్చేసి నవ్వేసి ఏంటి ఇదంతా అని నవ్వి వెళ్ళారంతే. మనల్ని గసర్రు కదండి, గసరలేదనమాట. సో చాలా చాలా సరదాగా ఆడుకున్నాము. ఒక ఫన్నీ మూమెంట్ అండ్ ఎంజాయబుల్ మూమెంట్ని మేము ఫేస్ చేసామన్నమాట. చాలా బాగుంది. సో ఆల్రెడీ రైస్ కుకింగ్ ఎండింగ్ వచ్చిందండి. ఆఫ్టర్ వచ్చేసి మేము ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాం కదా. సో ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఆనియన్స్ ఆల్సో. అండ్ టమాటో కట్ చేస్తాను. టమాటో ఆనియన్ కర్రీ కూడా చక్కటి చిన్ని కళాయి కొన్నారు అనమాట. వాళ్ళ పిన్ని కొనిచ్చింది. కళాయి ఒకటి, బకెట్ అండ్ వాటర్ చిన్ని బింది కలుపుకొని ఇస్తే దానిలో పెట్టి నేను కర్రీ వండాను అనమాట. చాలా సరదాగా అనిపించిందండి. వాళ్ళు ఆడుకోవడం కాదు, వాళ్ళతో మనం ఆడుకుంటే ఒక రోజు టైం స్పెండ్ చేస్తే సరదా అనిపించింది. చూడండి అలాగా అన్ని కట్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాను. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం వాటర్ తక్కువైంది అనమాట. మళ్ళీ కొంచెం బొగ్గులు వేసాము. బట్ కుకింగ్ వెరీ వెరీ గుడ్, చాలా చాలా బాగా వచ్చిందండి. సో అవుతుంది, కొంచెం ఉడకాలి. దాన్ని చూసాము, బట్ తింటాం కదా అందుకే బాగా ఉడకబెట్టాను. బట్ బాగా వచ్చింది అనమాట. సో దేవి వచ్చి నాన్ స్టాప్గా ఇసిరేస్తుంది, ఎందుకంటే బొగ్గులు కొంచెం వేడెక్కితే బేగా కుకింగ్ అవుతుందని. పాపం క్రెడిట్ గోస్ టు దేవి అనమాట. సో అన్నం మొత్తమే ఉడకబెట్టిందండి, కంప్లీట్ అయిపోయింది. సో జెస్సీ వచ్చి కొంచెం అది ఇసిరింది. దేవి వచ్చి అన్నం వార్చింది అనమాట. అది వార్చడానికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో చిన్న జల్లి రేక్ పెట్టి అది ఎలా పెడుతుందని భయపడ్డాను, బట్ చాలా బాగా పెట్టిందండి. చక్కగా వార్పు పెట్టి దానికి సపోర్టింగ్ కూడా ఇచ్చింది అనమాట. వద్దు అందులో పెడతానని. రోజీ కూడా చాలా చాలా సరదాగా ఆడుకుంది. కొంచెం పిల్లలతోని అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఒకప్పుడైతే మనం సరదాగా ఆడుకున్నాం. నేనైతే ఆడుకునేదాన్ని అండి, చిప్పలాట్లు చక్కగా ఆడుకునేదాన్ని. మన కిడ్స్ లైఫ్ మళ్ళీ రాదు, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి మొబైల్స్ ఇచ్చి, కంప్యూటర్స్ ఇచ్చి, టీవీ పెట్టి జస్ట్ అలా ఎంజాయ్ చేస్తున్నారు అంతే. చూసారా ఎలా వార్చిందో. సో అది ఉండట్లేదు, బట్ దానికి ఇలా అరేంజ్ చేసింది అనమాట. వావ్, వెల్ గుడ్, క్లాప్స్ కొట్టండి దేవికి. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కుకింగ్కి మేము కళాయి పెట్టాలి కదా, కొన్ని బొగ్గులు అరేంజ్ చేసామన్నమాట. సో అవి వేసేసి కుకింగ్కి ప్రిపేర్ చేసాము. అది కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసాను. చాలా చాలా నవ్వొచ్చింది నాకైతే. చిన్ని ఆయిల్ వేసాను అనమాట, కాఫీ కప్లో ఆయిల్ తీసుకొచ్చాను. సో ఆయిల్ వేసాను. రోజీ అయితే చాలా నవ్వేసుకుంటుంది అనమాట, మమ్మీ వండుతున్నారని. జెస్సీ అంటే మమ్మీ అది వేడెక్కిపోతుంది మమ్మీ అంటుంది. అది ఆనియన్స్ వేస్తుంది జెస్సీ వచ్చి. ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి. చూసారు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి అవి కొంచెం వేగుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేయాలని చెప్పి దేవి మనకి చెప్పింది. ఎస్ అండి, వెంటనే ఏం చేశానంటే సాల్ట్ తీసుకొస్తే దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసింది దేవి. అది కూడా చాలా చాలా బాగుందన్నమాట. నైట్ అంతా కూడా చాలా సెలబ్రేట్ చేసాము. ఐ థింక్ మేము 7కి స్టార్ట్ చేసాం అనుకుంటాను. టోటలీ 12 అయింది వంట కంప్లీట్ అయిపోతుంది. సో సాల్ట్ వేసేద్దామని దేవి సాల్ట్ యాడ్ చేసింది అనమాట. సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ బేగా మనకి మగ్గుతాయి అనమాట. ఇట్స్ టిప్
అంటే ఈ పరంగా కాదు, వంటల పరంగా కూడా చాలా మంచి టిప్ అండి ఇది. అఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే, తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. కారం చేసి వేసేస్తారంటే నో ఇంకా వేయకూడదు, టమాటాలు వేయాలని చెప్పింది దేవి. సో ఆఫ్ చేస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రై అవుతున్నాయి, ఆల్మోస్ట్ ఫ్రైడ్ అయిపోయి. ఇప్పుడు వచ్చేసి టమాటా యాడ్ చేసేద్దామండి. టమాటాలు కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను అనమాట, మరీ పెద్దవి కాకుండా, ఎందుకంటే బేగా మగ్గుతాయి కదా అనేసి చాలా కష్టపడి మొత్తం మీద టమాటాలని ఉడకబెట్టింది అనమాట దేవి. మూత పెడితే బేగా కుక్ అవుతాయి అని చెప్పేసి ఒక ప్లేట్ మూత పెట్టింది. సరదాగా ఆడుకున్నామండి ఆ నలుగురం కలిసి చాలా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ అయితే జెస్సీ రాలేదు, హాఫ్ అవ్వసరికి ఇంకా దానికి ఇంట్రెస్ట్ అనిపించింది. చూసారు కదా ఇవన్నీ, ఇవి వచ్చి ఏటుకొప్పాకలో వెళ్ళి తీసుకున్నాం అనమాట. రోజు చాలా సరదాగా ఆడుకుంటుందండి చిప్పలతోని. నాకు చాలా చాలా ఇష్టం పిల్లలు ఆడుకుంటే. బట్ జెస్సీ అయితే అసలు అది బుక్స్ పెన్నులు ఉంటే చాలు, దానికి ఇంకేం వద్దు. ఇది మాత్రం చక్కగా ఆడుతుంది అనమాట చిప్పలతో. నాకు భలే సరదా అనిపిస్తుంది. అది ఊదేస్తుంది జెస్సీ వచ్చి, మాట వేసుకుని కూర్చుండిపోయింది వచ్చి. అందరూ వెళ్ళిపోయారు, అందరూ పడుకున్నారు. బట్ మేమైతే గోల్ చేసామన్నమాట. చాలా సరదా అనిపించింది. ఇది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ టమాటాలు కంప్లీట్ అయ్యాయి. చిన్న పచ్చిమిర్చి వేయాలి కదా, సో పచ్చిది వేస్తే పొడి చిన్ని పచ్చిమిర్చి ఎండిపోయిందంటే వేసామన్నమాట. అది కూడా చాలా బాగుంది, టేస్ట్ బాగా వచ్చిందండి. అది కంప్లీట్ అయిపోయింది. మూత పెట్టిమంది దేవి. మళ్ళీ మూత పెట్టిండి బే ఉడికిపోద్దని అంటే పెట్టేశాను అనమాట. కొన్ని బొగ్గులతో బుల్లి వంట చేసాము, చాలా బాగా వచ్చిందండి. చూసారా దేవి ఎంత ఫాస్ట్గా విసిరేస్తుందో. మొత్తం మీద దాన్ని ఉడకబెట్టింది అనమాట. జెస్సీ కలిపేస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. ఇప్పుడు వచ్చేసి దానిలో కారం యాడ్ చేయాలి కదా, సో యాడ్ చేసేద్దాం అనమాట. ఒక చిన్ని స్పూన్ కారం యాడ్ చేసేద్దాం. మళ్ళీ ఎక్కువ కారం అయిపోతే తినలేం కదా, అందుకనేసి జెస్సీ వచ్చి కారం యాడ్ చేస్తుంది అనమాట చిన్ని స్పూన్తోని. అయిపోయింది. దేవి వచ్చి ఇంకా కలిపేస్తుంది నీట్గానే. కలిపిస్తున్న తర్వాత దానిలో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేస్తాం అనమాట. ఎందుకంటే కర్రీ బాగుండాలి కదా, తినడానికి టేస్ట్ బాగోవాలి కదా. సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసాము, వేసి మూత పెట్టేస్తామన్నమాట. చిన్ని బిందులతో చిన్ని బొమ్మలతో భలే ఆడుతుందండి రోజు. నాకు ఒకసారి మళ్ళీ కిడ్ లైఫ్కి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. సో మా కిడ్స్తోని నా కిడ్ లైఫ్కి వెళ్ళడం అన్నది ఇట్స్ ఎ మెమొరబుల్ డే. సో ఇంకేమన్నా మీరు ఎవరికన్నా ఇలాంటి మెమొరీస్ ఏమైనా ఉంటే, ఎప్పుడన్నా అలా ఆడుకోవాలనిపిస్తే నాకు చెప్పొచ్చండి. ఈ కామెంట్స్ తప్పకుండా కామెంట్ చేయండి. లేదా ఎప్పుడైనా ఆడుకున్నట్లు అయితే మాత్రం నేను చిన్నప్పుడు ఆడుకున్నానని చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి. సో గెంజి చూసారా ఎంత బాగా వచ్చిందో, అన్నం చూసారా రోజు తీసింది అనమాట అన్నం వార్పు, చాలా బాగుంది. సో కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడు వడ్డించుకొని తినేస్తాం అనమాట. దేవి వచ్చేసి చక్కగా సర్వ్ చేసేస్తుంది మాకు. చాలా బాగా సర్వ్ చేసింది, అన్ని కొంచెం రైస్ కర్రీ వేసి ఎవరి ప్లేట్ వాళ్ళకి చేతులకి ఇచ్చింది అనమాట. ఒక ప్లేట్ పట్టుకొని చక్కగా వాళ్ళ హస్బెండ్ కోసం పట్టుకెళ్ళింది చూపించడానికి. సో పెట్టిందేమో నాకు తెలియదు. అండ్ చూసారు కదా చక్కగా బుల్లి అన్నాలు బుజ్జిగా చక్కగా వండుకున్నారండి. చాలా సరదా అనిపించిందండి మాకు. ఎంతమంది ఇలా టైం స్పెండ్ చేస్తాం అంటే, నేను పిల్లలతో ఆడారని కాదు, చిన్నప్పుడు ఎవరైనా ఇలా చిప్పలాట ఆడుకున్నట్టుగానే చిన్న థాట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా మాకు షేర్ చేసుకోండి. ఎందుకంటే మీతో పాటు మేము కూడా సరదాగా ఫీల్ అవుతాం అన్నమాట. సో మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫుల్ ఎంజాయ్ చేసేసాము, చిప్పులతో ఫుల్గా ఎంజాయ్ చేసాము. చూసారు కదా ఎంత బాగా సర్వ్ చేసిందో దేవి. సూపర్, చాలా బాగా సర్వ్ చేసావు. ఆల్మోస్ట్ అయిపోయిందండి కుకింగ్ సెక్షన్. బట్ అక్కడ క్లీన్ చేయడానికి మాత్రం నాకు చాలా టైం పట్టింది. బట్ అయినా మళ్ళీ ఈ మెమొరబుల్ మూమెంట్స్ రావు కదండి. చూసారు కదా కూర అంతా వడ్డించేసిందండి మొత్తం. చక్కగా 5 ప్లేట్లకు వచ్చింది కూర. ఇదైతే ఎప్పుడు నాకు పెడతారని అడిగి మరి తీసుకొని తినేసింది. ఒక ప్లేట్ తీసుకొని జంప్ పడగలిపోతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.